హాయ్ హలో నమస్తే, అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే నాకు చాలా కామెంట్స్ వచ్చాయి, చాలా పర్సనల్గా ఫోన్స్ కూడా వచ్చాయి అనమాట. అనగా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నారు, తెలంగాణ గురించి కూడా మేము ఈ వీడియోస్ వస్తున్నాము. మరి తెలంగాణ కానిస్టేబుల్ గురించి కూడా ఒక క్లారిటీ వీడియో అయితే చేయండి అన్న అని చెప్పేసి మనల్ని అయితే అడగడం జరిగిందనమాట. ఒక క్లారిటీ వీడియో కావాలి, తెలంగాణ పోలీస్ ఫుల్ ప్రాసెస్. ఎందుకంటే చాలామంది చూస్తున్నాము, చాలామంది షేర్ చేస్తున్నాము, మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మీ ఎక్స్ప్లెనేషన్ అనేది మాకు నచ్చింది అని చెప్పేసి మనల్ని అయితే తెలంగాణ నుంచి అనేక జిల్లాల నుంచి కాల్ చేశారు, కామెంట్స్ కూడా చేశారు. మీకోసం తెలంగాణ పోలీస్ ఫుల్ ప్రాసెస్ వీడియోని ఈరోజు నేను అందిస్తాను. ఫ్రెండ్స్, మీరు గాక ఫస్ట్ టైం మన ఛానల్ గాక విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. నేను ముందే చెప్తున్నాను, ఫుల్ ప్రాసెస్ అనేది చెప్తున్నాను కాబట్టి కొంచెం వీడియో లెంత్ అయితే అవ్వచ్చు. వీడియో లెంత్ అయినప్పటికీ చాలా క్లారిటీగా నేను చెప్తున్నాను. మీరు మధ్యలో మిస్ అయితే అర్థం అవ్వదు. నేను ఎందుకంటే వాయిస్ రూపంలోనే చెప్తున్నాను, వాయిస్ రూపంలోనే వీడియో మొత్తం అంతా ఉంటుంది కాబట్టి చూడండి. అసలు తెలంగాణ పోలీస్లో నోటిఫికేషన్కి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి విభాగాల గురించి చూస్తే సివిల్ పోలీస్, ఏఆర్ పోలీస్, ఎస్ఏఆర్ సిపిఎల్, టిఎస్ఎస్పి, ఎస్పిఎఫ్, ఫైర్, జైలు వార్డర్, వీటికి నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇందులో కొన్నింటికి గ్రౌండ్ ప్రియారిటీ ఉంటుంది, గ్రౌండ్ మార్క్స్ని బట్టి పోస్ట్ అనేది డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి చాలా క్లారిటీగానండి. వీటన్నింటికి కూడా ప్రజెంట్ బేసిక్ వచ్చి 24,280 రూపాయల నుంచి 72,850 రూపాయలు, 24,280 రూపాయల నుంచి 72,850 రూపాయలు. మళ్ళీ పిఆర్సీ అయితే చేంజెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. ఏఆర్ అంటే సివిల్ అంటే పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేసే వాళ్ళని సివిల్ కానిస్టేబుల్స్ అని చెప్పేసి అంటారు. బ్రీఫ్గా చెప్తున్నాను. ఆల్రెడీ నేను మొత్తం పోలీస్ విభాగాల గురించి ఒక వీడియో చేశాను, ఆంధ్ర తెలంగాణ గురించి, అది చూడండి. ఏఆర్ అంటే ఆర్మీడ్ రిజర్వ్ ఫోర్స్, జిల్లా స్థాయిది సివిల్ పోలీస్కి అనుసంధానంగా పనిచేస్తారు. ఎస్కార్ట్ డ్యూటీస్ అవన్నీ ఇలా చేస్తారు. ఎస్ఏఆర్ సిపిఎల్ అంటే స్టేట్ ఆర్మీడ్ పోలీస్. ఏఆర్ ఎలాగ ఉంటుందో అలాగే ఇది స్టేట్ వైడ్ అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది హైదరాబాద్లో ఉందన్నమాట, అంబర్పేట ఆ ఏరియాలో ఉంది. టిఎస్ఎస్పి తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్, టిఎస్ఎస్పి వీళ్ళు కూడా అన్ని డ్యూటీస్ చేస్తారంట, విఐపి డ్యూటీస్ అన్నీ చేస్తారు. ఎనీ డ్యూటీ, ఈ డ్యూటీ ఆ డ్యూటీ అని లేదు, ప్రతి డ్యూటీ చేస్తారంట. ఎస్పీఎఫ్ అంటే మీకు తెలిసిందే, స్పెషల్ ప్రొడక్షన్ పోస్ట్ గురించి కూడా నేను చెప్పడం జరిగింది. అవసరమైతే ఆ వీడియో చూడండి. వీళ్ళు సచివాలయాల దగ్గర, గవర్నమెంట్ బిల్డింగ్స్ దగ్గర, ఎయిర్పోర్ట్స్ దగ్గర, అదేవిధంగా మన ప్రాజెక్టుల దగ్గర, ఇంకా గవర్నమెంట్ సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో అక్కడ వీళ్ళు పనిచేస్తారు. ఫైర్ అంటే మీకు తెలుసు, ఫైర్ డిపార్ట్మెంట్లో ఫైర్ పోలీస్ స్టేషన్ ఉంటాయి, అక్కడ వీళ్ళు డ్యూటీ చేస్తారు. జైలు వాటర్లు అంటే మీకు తెలుసు, జైలు దగ్గర వీళ్ళు పనిచేయడం జరుగుతుంది అనమాట. అది ఇక నోటిఫికేషన్ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఫస్ట్ జులై అని ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోటిఫికేషన్ రావాలంటే 2026 జూలై 1 అని నోటిఫికేషన్లో మెన్షన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఇక ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ చాలా జాగ్రత్తగా వినండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది 200 మార్క్స్కి ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది 200 మార్క్స్ ఉంటుంది, 200 క్వశ్చన్స్ ఉంటాయి, 180 నిమిషాలు అంటే 3 hours ఎగ్జామ్ ఉంటుంది. 3 hours ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ నోట్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయి. ప్రిలిమ్స్లో తెలంగాణ గవర్నమెంట్ నెగిటివ్ మార్క్స్ అనేది ప్రిలిమ్స్లో పెట్టింది. అంటే 0.2 మార్క్స్ అనేది కట్ అవుతుంది అనమాట. 0.2 మార్క్స్ అనేది కట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. ఇక ఈ 200 మార్క్స్కి ప్రిలిమ్స్ జరిగేటప్పుడు ఓసీ అభ్యర్థులు అయితే ఏంటి, బీసీ అభ్యర్థులు అయితే ఏంటి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఏంటి, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఏంటి, ప్రతి ఒక్కరికి కూడా 30% మార్క్స్ రావాలి. 200 మార్క్స్కి 30% అంటే 60 మార్కులు అందరికీ రావాలి. ఇక్కడ ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్నా, ఈడబ్ల్యూఎస్ఆ అనే తేడా లేదు. అందరికీ కూడా
60 మార్కులు అంటే 200కి 30% అంటే 100కి 30% అంటే 30 మార్కులు, 200కి 60 మార్కులు కంపల్సరీగా రావాలి. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకు ఇంతగా స్ట్రెస్ చేస్తున్నానంటే నెగిటివ్ అనేది ఆలోచన ఉండదు కాబట్టి ఓన్లీ ప్రిలిమ్స్ మట్టుకి నెగిటివ్ మార్క్స్ అనేది పెట్టడం జరిగింది. అందరికీ 60 మార్కులు రావాలి. ఇక్కడ ఎటువంటి ఎక్సెప్టేషన్ లేదు, ఎవరికి కూడా మినహాయింపులు అనేవి ఎవరికీ లేదు. అందరికీ కూడా 30% అంటే 60 మార్క్స్ రావాల్సిందే. నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయి. 0.2 మార్క్స్ అనేది కట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు మీరు. ఇక ఈవెంట్స్ వచ్చి 1600 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ 3 ఈవెంట్స్ ఉంటాయి. 1600 మీటర్స్ ఉంటుంది, అదేవిధంగా లాంగ్ జంప్ ఉంటుంది, షార్ట్ పుట్ ఉంటుంది. 3 ఈవెంట్స్ ఉంటాయి. 3 ఈవెంట్స్ కూడా కంప్లీట్ చేయాలి. 2 వాటిల్లో క్వాలిఫై అయ్యి ఒక దాంట్లో నాట్ క్వాలిఫై కింద ఉంటుంది కాబట్టి 3 ఈవెంట్స్ని కూడా కంప్లీట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక 1600 మీటర్స్ మెన్నకు వచ్చేసి 7.15 సెకండ్స్ అనమాట. 7.15 సెకండ్స్లో 1600 మీటర్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 9.30 సెకండ్స్. ఎక్స్ సర్వీస్ మెన్కి ఇక్కడ కొంచెం మినహాయింపు ఇచ్చారు. 9.30 సెకండ్స్కి వీళ్ళు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇక ఉమెన్స్కి వచ్చి 1600 మీటర్స్ కాదు, కానీ ఇక్కడ ఉమెన్స్కి వచ్చేసి 800 మీటర్స్ ఇచ్చారు వీళ్ళకి. 800 మీటర్స్కి 5.20 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. 800 మీటర్స్ని ఉమెన్ 5.20 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే టీఎస్ఎస్పి కానీ, ఏఆర్కి కానీ, ఎస్పీఎఫ్కి కానీ గ్రౌండ్ మార్క్స్ యాడ్ చేస్తారు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. గ్రౌండ్ ఎంత మెరిట్ వేసుకుంటే, గ్రౌండ్లో ఎన్ని మార్కులు సంపాదించుకుంటే అన్ని మార్కులు కూడా ఈ టీఎస్ఎస్పి కానీ, ఏఆర్ కానీ, ఎస్పీఎఫ్కి కానీ యాడ్ చేసి ఫైనల్ రిటన్ ఎగ్జామ్లో వచ్చేటువంటి మార్క్స్ని బై 2 చేసి ఇక్కడ వచ్చినటువంటి ఈవెంట్స్ మార్క్స్ అక్కడ బై చేసినటువంటి మెయిన్ ఎగ్జామ్స్లో బై చేసిన మార్క్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 120 మార్క్స్ వచ్చాయి అనుకోండి మెయిన్ ఎగ్జామ్లో, అది 2 చేస్తే 60+ ఇక్కడ ఎంత వస్తే అంత కలిపి మీకు ఈ టీఎస్ఎస్పి ఉద్యోగం కానీ, ఈ ఏఆర్ ఉద్యోగం కానీ, ఎస్పీఎఫ్ ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మర్చిపోకూడదు. ఇక మెన్ హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్లు ఉండాలి. హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్లు ఉండాలి. ఇక ఉమెన్ హైట్ వచ్చి 152.5 సెంటీమీటర్లు ఉండాలి. ఉమెన్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక ఎస్టీస్ ఉన్నారు. ఎస్టీస్లో కొన్ని ఏరియాల్లో అడవి ప్రాంతంలో నివసించే వాళ్ళు ఉంటారన్నమాట. ఏజెన్సీ ఏరియాలో ఉన్న వాళ్ళకి మెన్కు వచ్చేసి 160 సెంటీమీటర్లు హైట్ ఉండాలి. మెన్ వచ్చేసి 160 సెంటీమీటర్లు హైట్ ఉండాలి. ఉమెన్ వచ్చేసి 150 సెంటీమీటర్లు ఎస్టీ ఏజెన్సీలో ఉన్నటువంటి అభ్యర్థులకి ఇవ్వడం జరిగింది. మెన్ వచ్చి 160 సెంటీమీటర్లు, ఉమెన్ వచ్చేసి 150 సెంటీమీటర్లు ఉండాలి. ఇక లాంగ్ జంప్ వచ్చేసి కంపల్సరీగా మెన్ 4 మీటర్స్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్కి అయితే 3.80 మీటర్స్ ఉంది. ఇక్కడ తెలంగాణకు వచ్చేసి ఇక్కడ 4 మీటర్స్ ఇచ్చారు. నాకు తెలిసి ఫ్రెండ్స్ ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయ్యేది ఎక్కడంటే ఇక్కడే అయిపోతారు. ఈ 4 మీటర్స్ లాంగ్ జంప్ని మీరు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ లేకపోతే మీరు లాంగ్ జంప్ అనేది చేయలేరు. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి ఈ లాంగ్ జంప్ 3.5 మీటర్స్. ఎక్స్ సర్వీస్ మెన్కి 3.5 మీటర్స్ దూకితే లాంగ్ జంప్ సరిపోతుంది. ఇక ఉమెన్ వచ్చేసి లాంగ్ జంప్ 2.5 మీటర్స్ లాంగ్ జంప్ చేయాలి. వీళ్ళు ఉమెన్ వచ్చేసి 2.5 మీటర్స్ లాంగ్ జంప్ చేయాలి. మెన్ వచ్చేసి 4 మీటర్లు, ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 3.5 మీటర్స్, ఉమెన్ వచ్చేసి 2.5 మీటర్స్. క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక షార్ట్ పుట్ వచ్చేసి 7.26 కేజీస్ ఉంటుంది అనమాట. 7.26 కేజీస్ ఉంటుంది మెన్నకే ఇది మెన్నకి అనమాట. ఉమెన్కి వచ్చేసి 4 కేజీస్ వెయిట్. మెన్ వచ్చేసి 7.26 కేజీలు షార్ట్ పుట్ తీసుకుని విసరాలి. ఉమెన్ వచ్చేసి 4 కేజీస్ షార్ట్ పుట్ విసరవలసి ఉంటుంది. అయితే మెన్ అందరూ కూడా 6 మీటర్స్ వేయాలి ఇది షార్ట్ పుట్ని.
6 మీటర్లు విసరగలగాలి షార్ట్ పుట్ని. ఇక ఉమెన్ వచ్చేసి 4 మీటర్లు విసిరితే సరిపోతుంది. 4 కేజీలు ఉంది, 4 మీటర్స్ విసిరితే సరిపోతుంది. అన్ని ఈవెంట్స్లో క్వాలిఫై కావాలి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం, 1600 మీటర్స్ మెన్, 800 మీటర్స్ ఉమెన్, లాంగ్ జంపు కంపల్సరీగా, అదేవిధంగా షార్ట్ పుట్, ఈ 3 ఈవెంట్స్ కూడా అందరూ క్వాలిఫై అవ్వాలి. అటు మెన్ అయితే ఏంటి, ఉమెన్ అయితే ఏంటి, అందరూ కూడా అన్ని పోస్టులకి కూడా ఈ 3 ఈవెంట్స్ అనేవి కంప్లీట్ చేయాలి. ఇక ఫైనల్ ఎగ్జామ్ అనేది 200 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ ఉండవు. ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కానీ మెయిన్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. మెయిన్ ఎగ్జామ్స్లో 200 మార్క్స్కి ఉంటుంది, 200 క్వశ్చన్స్కి ఉంటుంది, 180 మినిట్స్ అంటే 3 అవర్స్ టైం ఉంటుంది. ఇందులో 200కి ఓసీలు క్వాలిఫై ఎంత ఉంటుందంటే 40%, అంటే 80 మార్కులు క్వాలిఫై మాత్రమే. అంటే 80 మార్కులు వస్తే ఉద్యోగం వస్తుందని మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఇది క్వాలిఫై మాత్రమే. 200కి ఓసీ వాళ్ళకి 40% రావాలి, 200కి బీసీ వాళ్ళకి 35% అంటే 70 మార్క్స్ రావాలి, 200కి ఎస్సీ ఎస్టీలు అయితే 30% అంటే 60 మార్క్స్ అనేది క్వాలిఫై మాత్రమే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఎగ్జామ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ 3 భాషల్లో ఉంటుంది. ఒక ప్రశ్న 3 భాషలు ఇస్తారు. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది. మీరు ఎవరు ఏ లాంగ్వేజ్కి మీరు కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్లో క్వశ్చన్ చదువుకుని OMR షీట్లో దాన్ని బబ్లింగ్ చేయవలసి ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది 3 లాంగ్వేజ్లు ఇచ్చారు. అది ఇంగ్లీష్ లాంగ్వేజు, తెలుగు లాంగ్వేజు, ఉర్దూ లాంగ్వేజు. ఓకేనా? ఎగ్జామ్స్లో సేమ్ మార్క్స్ వస్తే, ఇప్పుడు ఎగ్జామ్ రాశారు, సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు సేమ్ మార్క్స్ వచ్చాయనుకో, ఏజ్లో అంటే వయసులో ఎవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి జాబ్ ఇస్తారు. ఒకటే పోస్ట్ ఉంది, ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయి, ఒకటే జాబ్ ఉంది, 120 మార్కులు వచ్చాయి. అందులో ఏజ్ ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారో ఆ ఏజ్ పెద్దవాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి వాళ్ళకి జాబ్ ఇవ్వడం అనే విషయం మర్చిపోకూడదు. అందుకనే ఇక్కడ ఎక్కువ మార్క్స్ అంటే ఏజ్ తక్కువ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఈక్వల్ మార్క్స్ వచ్చినప్పుడు ఏజ్లో ఉన్నవాళ్ళు పట్టుకెళ్ళిపోతారు జాబ్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక పోస్ట్ కోడ్ నెంబర్స్ 22, 23, 24, 25. పోస్ట్ కోడ్ నెంబర్స్ 22, 23, 24, 25. ఈ TSSP, AR, SAR, CPL, అదేవిధంగా SPF. TSSP, AR, SAR, CPL, SPFకి సంబంధించి లైసెన్స్ ఉంటే, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే 3 మార్కులు యాడ్ చేస్తారండి. ఇక్కడ మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. పోతే పోయింది 3 మార్కులు అనుకుంటే 3 మార్కులు అనేవి ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి మీరు తక్షణమే డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోండి. ఇందులో మళ్ళీ LLR పనిచేయదు. లెర్నింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, లెర్నింగ్ లైసెన్స్ అనేది పనిచేయదు. ఏది ఉండాలంటే పర్మనెంట్ లైసెన్స్ అనేది ఉండాలి. ఈ పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి 3 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఈ 3 మార్క్స్ వల్ల చాలామంది జాబ్ కోల్పోతారు. ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉండటం వల్ల చాలామందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం వల్ల అది కూడా నోటిఫికేషన్ వచ్చే లోపు ఉండాలి. నోటిఫికేషన్ వచ్చే లోపు ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి 3 మార్కులు అడిషనల్గా యాడ్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రిలిమ్స్కి ఫైనల్ ఎగ్జామ్కి తేడా ఏంటంటే, ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది, మెయిన్ ఎగ్జామ్ ఉంది. అక్కడ 200 మార్క్స్ ఉంది, ఇక్కడ 200 మార్క్స్ ఉంది. ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, మెయిన్ దాంట్లో నెగిటివ్ మార్క్స్ ఉండవు. ప్రిలిమ్స్కి ఫైనల్ ఎగ్జామ్కి సిలబస్లో కొంచెం తేడా ఏముందంటే, ఫైనల్ ఎగ్జామ్లో ఎథిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ మీద 10 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఎథిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ మీద 10 మార్క్స్ ఉంటాయి. మిగిలినంతా కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒకే విధంగా ఉంటుంది. ఇక సిలబస్లో ఏముంటుంది, చాలా మంచి ప్రాసెస్ అని నేను చెప్తున్నాను మీకు. సిలబస్లో ఏముంటుందంటే, సిలబస్లో ఇంగ్లీష్ ఉంటుంది, సిలబస్లో అర్థమెటిక్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, హిస్టరీ ఆఫ్ అదేవిధంగా జనరల్ సైన్స్ ఉంటుంది. ఇంగ్లీష్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, హిస్టరీ ఆఫ్ ఇండియా
హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, హిస్టరీ ఆఫ్ ఇండియా ఉంటుంది, ఇండియన్ కల్చర్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ నేషనల్ మూమెంట్, ఏదైతే జాతీయోద్యమం ఉందో ఫ్రీడమ్ మూమెంట్ అంటామో అది ఉందన్నమాట. ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది ఉంటుంది. ఇక ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ, జాగ్రఫీ విషయానికి వచ్చినప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది. అదేవిధంగా పాలిటీ అండ్ ఎకానమీ, పాలిటీ ఉంటుంది, ఎకానమీ సబ్జెక్ట్ కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కరెంట్ ఈవెంట్స్ అంటే కరెంట్ అఫైర్స్ ఉంటాం కదా మనం, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, నేషనల్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇంటర్నేషనల్ విషయాల్లో కూడా కరెంట్ అఫైర్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంకేముంటుంది సిలబస్లో అంటే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ అనే దాన్ని మీరు చదవవలసి ఉంటుంది సిలబస్లో. ఇంకా లాస్ట్ ఏంటంటే స్టేట్ ఆఫ్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ మూమెంట్ ఏదైతే ఉందో ఆ తెలంగాణ మూమెంట్కి సంబంధించి కూడా మీకు రావడం జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఇది మరి క్లారిటీ అంటే క్లారిటీ, తెలంగాణ పోలీస్కి సంబంధించినటువంటి ఫుల్ ప్రాసెస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీ అభిప్రాయాలని నాతో మీరు పంచుకోవచ్చు, మీ అభిప్రాయాలను పంచుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కూడా మీరు నాకు తెలియపరచగలరు. అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తెలంగాణ వీడియోల గురించి కూడా నేను చేస్తాను, ఎందుకంటే మీరు నన్ను పర్సనల్గా ఫోన్ చేసి అడిగారు. అదేవిధంగా తెలంగాణ మీద కూడా చెప్పాను అని చెప్పారు కాబట్టి ఈ వీడియో కేవలం తెలంగాణ అభ్యర్థుల గురించి చెప్పాను. అంతేకాదు ఈ తెలంగాణ ఉద్యోగాలకి ఆంధ్ర నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. నాన్ లోకల్లో ఒక 5% కోటా అనేది ఉంటుంది. ఈ 5% కోటా నిమిత్తం మీరు అక్కడ కూడా అన్ని రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రాకి అప్లై చేసుకోవచ్చు నాన్ లోకల్ కోటాకి అనేటువంటి విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.